అండి. మా చెల్లి అయితే రోజు ఒక టిఫిన్ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడైతే చూడండి హోటల్ నుంచి ఉప్మా తెచ్చేసుకుందనమాట. మనం ఇళ్ళల్లో ఉప్మా చేసుకోవాలంటే మ్యాక్స్ ఒక 3 to 4 మెంబర్స్ వరకు బాగా చేసుకోగలమంటే చేసుకుంటాము. కానీ మనం హోటల్లో ఉప్మా చేస్తే అంతమందికి ఇంత స్మూత్గా ఎలా చేస్తారో నాకు తెలీదు. మనకు చూడంగానే ఖచ్చితంగా ఆయిలీగా మెత్తగా సాఫ్ట్గా అనిపిస్తుంది కదా. అండ్ ఇంకోటి నెయ్యి కూడా వేసి చేస్తూ ఉంటారు హోటల్స్లో. మనం ఇళ్ళల్లో చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో గట్టిగా అయిపోతుంది కదా, కానీ ఇదైతే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్గా తను ట్రై చేసే హోటల్లో అయితే ఇది సాగర్ రెస్టారెంట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా జీడిపప్పు చక్కగా బాగా నెయ్యితో వేసి మంచిగా చేస్తారండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను దీన్ని టేస్ట్ చేశాను కాబట్టి స్పెసిఫిక్గా చెప్తున్నాను అనమాట. అందులో కొబ్బరి పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది. ఇది బాగా పచ్చి టెంకాయతో కొబ్బరి పచ్చడి బాగా చేసిస్తారు. సో తనైతే అలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఉప్మాలోకి అల్లం పచ్చడి కూడా బాగానే ఉంటుంది కదా. నాకైతే అల్లం పచ్చడి కూడా బాగుంటుంది ఉప్మాలో కనిపిస్తుంది. ఉప్మాలోకి ఏదైనా బాగుంటుందండి. ఉప్మా ఇష్టపడాలి, కానీ చాలామంది ఉప్మాని ఇష్టపడరు, కానీ ఇంకా నేనైతే బాగానే ఇష్టపడతాను. ఫైనల్గా ఇది వచ్చేసి అవిసె గింజల పొడి. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తిన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవాళ అయితే ఈ టిఫిన్ ఇలా ఎంజాయ్ చేసిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.